ఆవర్తన పట్టికకు సంబంధించి నిన్నటి వీడియోలో ఒక చిన్న టేబుల్ చెప్పుకోవడం జరిగింది. ఆ టేబుల్ నుండి ఖచ్చితంగా మనకి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ పట్టిక నుండే ఈ ప్రశ్న అయితే రూపొందించడం జరిగింది. ఆవర్తన పట్టికలోని మొదటి గ్రూపులో పైనుండి కిందికి పోయే కొలది మూలకాల యొక్క బ్యాలెన్స్ ఏమవుతుంది? ఆ పట్టిక ఎవరైనా చూడకపోయింటే, ఆ పట్టికకు సంబంధించిన వీడియో ఎవరైనా చూడకపోయింటే, ఆ వీడియోని ఒకసారి చూసి ఈ వీడియోని అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అర్థమవుతుంది దీనికి సంబంధించి. ఇక ఆవర్తన పట్టికలోని మొదటి గ్రూప్ ఎలిమెంట్స్ ఏమవుతాయి? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్సియం అనేవి అవుతాయి. అయితే మనకి హైడ్రోజన్ నుంచి ఫ్రాన్సియంకి వచ్చే కొలది అంటే పైనుండి క్రిందికి, పైనున్న మూలకం హైడ్రోజన్ అయితే క్రింద ఉన్న మూలకం ఏమవుతుంది? ఒకటే గ్రూప్లోని లాస్ట్ మూలకం ఏమవుతుంది? ఫ్రాన్సియం అనేది అవుతుంది. పైనుండి కిందకి పోయే కొలది ఈ ఎలిమెంట్స్ యొక్క బ్యాలెన్స్ అనేది ఏమవుతుంది? బ్యాలెన్స్ అనేది మారదా? లేదా బ్యాలెన్స్ అనేది ఎలిమెంట్కి తగ్గుతుందా? లేదా పెరుగుతుందా అనేది ప్రశ్న. మనకి ఆవర్తన పట్టికలోని మనకి గ్రూపుల్లో పైనుండి కిందకి పోయే కొలది బ్యాలెన్స్ అనేది చేంజ్ కాదు. అదే పీరియడ్స్లో అయితే ఎడమ నుండి కుడికి పోయే కొలది 1 నుండి 4 వరకు పెరిగి తర్వాత చివరికి పోయే కొలది బ్యాలెన్స్ అనేది ఏమవుతుంది? 0 అవుతుంది అనేది నిన్నటి వీడియోలో ఆ పట్టిక గురించి చెప్పుకునేటప్పుడు చెప్పడం అయితే జరిగింది ఈ బ్యాలెన్స్కి సంబంధించి. అయితే మనకి ఆవర్తన పట్టికలోని మొదటి గ్రూపులో పైనుండి కిందికి పోయే కొలది మూలకాల యొక్క ఎలిమెంట్స్ యొక్క బ్యాలెన్స్ అనేది ఏమవుతుందంటే చేంజ్ కాదు. దానికి సంబంధించి ఇక్కడ మొదటి గ్రూపు మూలకాలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. మొదటి గ్రూపు యొక్క ప్రతి మూలకం యొక్క బ్యాలెన్స్ని కనుగొనడం జరిగింది. మొదటి గ్రూప్లోని హైడ్రోజన్ యొక్క బ్యాలెన్స్ అనేది 1 అవుతుంది. అలానే లిథియం యొక్క పరమాణు సంఖ్య 3. లిథియంని మనం ఏర్పాటు చేసేటప్పుడు K అనే సబ్సెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక బాహ్య గర్భంలో మిగిలింది 1 ఎలక్ట్రాన్ కాబట్టి లిథియం యొక్క బ్యాలెన్స్ అనేది 1 అవుతుంది. అలానే సోడియం యొక్క బ్యాలెన్స్ అనేది బాహ్య గర్భంలో 1 ఎలక్ట్రాన్ ఉండడం జరిగింది కనుక సోడియం యొక్క బ్యాలెన్స్ అనేది 1 అవుతుంది. పొటాషియం యొక్క బ్యాలెన్స్ అనేది 1 అవుతుంది. రుబిడియం యొక్క బ్యాలెన్స్ అనేది 1 అవుతుంది. సీజియం యొక్క బ్యాలెన్స్ అనేది 1 అవుతుంది. ఫ్రాన్సియం యొక్క బ్యాలెన్స్ అనేది 1 అవుతుంది. అంటే మనకి గ్రూపుల్లో పైనుండి కిందకి పోయే కొలది అంటే ప్రతి గ్రూప్ మనకున్న 18 గ్రూపుల్లో ప్రతి గ్రూప్ యొక్క బ్యాలెన్స్ అనేది పైనుండి కిందకి పోయే కొలది మనకేమవుతుందంటే బ్యాలెన్స్ అనేది చేంజ్ కాదు. మొదటి గ్రూపుల్లోని మొదటి మూలకం యొక్క బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో చివరి మూలకం యొక్క బ్యాలెన్స్ కూడా అదే ఉంటుంది. ఇక్కడ మనకి మొదటి గ్రూప్లోని హైడ్రోజన్ యొక్క బ్యాలెన్స్ అనేది 1గా ఉండడం జరిగింది. ఇక ఈ మొదటి గ్రూప్ మూలకానికి సంబంధించి మిగిలిన 6 మూలకాలు కూడా 6 ఎలిమెంట్స్ కూడా వాటి యొక్క బ్యాలెన్స్ ఏమైంది? 1గా ఉండడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకొని చూస్తే మనకి ఆవర్తన పట్టికలోని గ్రూపుల్లో మొదటి గ్రూప్లో ఇక్కడ కేవలం మొదటి గ్రూప్ అని మాత్రమే ఇవ్వడం జరిగింది. మనకి రేపటి రోజున మనకి ఎగ్జామ్స్లో మొదటి గ్రూప్ అనొచ్చు, లేదంటే 18వ గ్రూప్ అవ్వచ్చు, లేదనుకుంటే 8వ గ్రూప్ అవ్వచ్చు, 3వ గ్రూప్ అవ్వచ్చు. ఏ గ్రూప్ అయినా కూడా మనకి గ్రూపుల్లో పైనుండి క్రిందకు పోయే కొలది ఎలిమెంట్స్ యొక్క బ్యాలెన్స్ అనేది ఏమవుతుందంటే చేంజ్ కాదు, మారదు, ఒకే విధంగా ఉంటుంది. ఆ గ్రూప్లోని మొదటి మూలకం ఏదైతే ఉంటుందో మొదటి మూలకం యొక్క బ్యాలెన్స్ ఏమైతే ఉంటుందో చివరి మూలకం యొక్క బ్యాలెన్స్ కూడా అదే ఉంటుంది. దీని ఆధారంగా చేసుకొని మనకి 18 గ్రూపుల్లోని మొదటి ఏదైతే మనకి మొదటి గ్రూప్లో ఇక్కడ హైడ్రోజన్ అనేది ఫస్ట్ ఎలిమెంటు. ఈ ఎలిమెంట్ యొక్క బ్యాలెన్స్ అనేది 1గా ఉండడం జరిగింది. ఈ గ్రూప్లోని మిగతా మూలకాలు చూసుకుంటే మనకి ఎగ్జామ్లో రేపటి రోజున మనకి సోడియం యొక్క బ్యాలెన్స్ ఎంత అన్నా కూడా చెప్పొచ్చు, అలానే పొటాషియం యొక్క బ్యాలెన్స్ ఎంత అన్నా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి గ్రూప్లోని మూలకాలు హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం కాబట్టి మనకి హైడ్రోజన్ యొక్క బ్యాలెన్స్ అనేది 1 కనుక మనకి గ్రూపులో పైనుండి కిందకి పోయే కొలది ఏమవుతుంది? బ్యాలెన్స్ అనేది చేంజ్ కాదు కనుక పొటాషియం అనేది మొదటి గ్రూప్ మూలకం కాబట్టి పొటాషియం యొక్క బ్యాలెన్స్ కూడా మనకి ఎంత ఉండడం జరుగుతుందంటే 1 అనేది ఉండడం జరుగుతుంది. అలానే రెండో గ్రూప్ మూలకం ఏంటి? బెరీలియం అనేది రెండో గ్రూప్ మూలకం. అయితే బెరీలియం యొక్క బ్యాలెన్స్ అనేది 1గా ఉంటుందంటే 1 కాదు, బెరీలియం యొక్క బ్యాలెన్స్ అనేది 2 అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి బెరీలియం యొక్క బ్యాలెన్స్ అనేది 2 కనుక
ఇక రెండో గ్రూప్‌కి సంబంధించిన మిగిలిన మూలకాలు ఏవైతే ఉంటాయో మెగ్నీషియం, కాల్షియం మొదలైన మూలకాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క బ్యాలెన్సీ కూడా ఏమవుతుంది 2 అనేది అవుతుంది. అంటే మనకి మొదటి మూలకం మనకి ప్రతి గ్రూప్‌కి సంబంధించి మొదటి ఏదైతే మూలకం ఉందో పైన ఏదైతే మూలకం ఉందో ఆ మూలకం యొక్క బ్యాలెన్సీ తెలిస్తే మిగిలిన మూలకాల యొక్క బ్యాలెన్స్ అనేది అదే అవుతుంది. ఓకే. దీని గురించే అయితే అర్థమైందని అనుకుంటున్నా. ఖచ్చితంగా వీటిపైన మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది 100%. ఇది 10th క్లాస్‌కి సంబంధించి టెక్స్ట్ బుక్స్‌లోనే ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి సిలబస్‌లో కూడా చెప్పడం జరిగింది. 10th క్లాస్ స్టాండర్డ్ ఆధారంగా చేసుకొని ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆవర్తన పట్టికలోని మొదటి గ్రూపులోని పైనుండి కిందకు పోయే కొలది మూలకాల యొక్క బ్యాలెన్స్ ఏమవుతుందంటే చేంజ్ కాదు. అలానే ఆవర్తన పట్టికలోని 18వ గ్రూప్‌లో పైనుండి క్రిందకు పోయే కొలది మూలకాల యొక్క బ్యాలెన్స్ ఏమవుతుందనన్నా కూడా చేంజ్ కాదు, అంటే మారదు. అదే ఆవర్తన పట్టికలోని పీరియడ్స్‌లో ఎడమ నుండి కుడికి పోయే కొలది మూలకాల యొక్క బ్యాలెన్స్ ఏమవుతుందంటే 1 నుంచి 4 వరకు పెరిగి తర్వాత చివరికి పోయే కొలది అంటే 18వ గ్రూప్ మూలకాలకి పోయే కొలది వాటి యొక్క బ్యాలెన్స్ అనేది ఏమవుతుందంటే 0 అనేది అవుతుంది. ఆవర్తన పట్టికలోని బెరీలియం మూలకం యొక్క పరమాణు భారం ఎంత? మనకి ఎగ్జామ్స్‌లో ఆవర్తన పట్టికకు సంబంధించి ఈ 118 మూలకాలకు సంబంధించి అటామిక్ నెంబర్ అడగొచ్చు, అటామిక్ మాస్ అడగొచ్చు, అంటే పరమాణు సంఖ్య అడగొచ్చు, లేదంటే పరమాణు భారం గురించి అడగొచ్చు. మనకి ఆవర్తన పట్టికలోని బెరీలియం యొక్క పరమాణు భారం ఎంత అని అడిగారు. ఈ విధంగా అడగొచ్చు, లేదనుకుంటే బెరీలియం అనేది ఏ గ్రూప్‌కి చెందిన మూలకం అని అడగొచ్చు, లేదంటే ఏ పీరియడ్‌కి సంబంధించిన మూలకం అని కూడా ఈ విధంగా డిఫరెంట్‌గా మనకి పీరియాడిక్ టేబుల్ నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇచ్చే పీరియాడిక్ టేబుల్లోని 118 మూలకాల గురించి అయితే బాగా చదువుకోండి. ఏ విధంగా ప్రశ్న ఇచ్చినా కూడా చేసే విధంగా అయితే ప్రిపేర్ అవ్వండి. వీటి నుంచి కనీసం 3 నుంచి 5 ప్రశ్నలు వచ్చినా కూడా మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఆవర్తన పట్టికలోని బెరీలియం మూలకం యొక్క పరమాణు భారం ఎంత అంటే 9 అనేది అవుతుంది. బెరీలియం యొక్క పరమాణు సంఖ్య 4, బెరీలియం యొక్క పరమాణు భారం 9, బెరీలియం యొక్క వ్యాలెన్సీ అనేది ఎంత అవుతుందంటే 2 అనేది అవుతుంది. జనరల్ సైన్స్‌కి సంబంధించి 1000 ప్రశ్నలకు సంబంధించిన పీడిఎఫ్ అనేది రూపొందించడం జరిగింది. ఈ 1000 ప్రశ్నల పీడిఎఫ్ అనేది కావాలనుకునేవారు డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్‌ని అయితే ఇవ్వడం జరిగింది. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి పీడిఎఫ్‌ని అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్న కూడా సుమారు ఇచ్చిన 1000 ప్రశ్నల్లో 70% గతంలో ఎగ్జామ్‌లో జరిగిన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మిగిలిన 30% అనేది టెక్స్ట్ బుక్స్‌ని ఆధారంగా చేసుకొని ఇవ్వడం అయితే జరిగింది. స్టెతస్కోప్‌ని కనుగొన్నది ఎవరు? స్టెతస్కోప్‌ని కనుగొన్నది రెనీ లిన్నిక్. ఈ ప్రశ్న కూడా మనకి గతంలో రైల్వే ఎగ్జామ్స్‌లో అడగడం జరిగింది. అలానే ఇది టెక్స్ట్ బుక్‌లో కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు ఏవి? గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు కరోనరీ రక్తనాళాలు. అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకం మోస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ ఏది? సుమారు ఇక్కడ ఇచ్చిన ఈ 4 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది దాదాపులో ఈక్వల్‌గానే ఉంటుంది. అయితే వీటిలో అత్యధికంగా ఉన్న 118 మూలకాల్లో కల్లా అత్యధిక ఎలక్ట్రోనెగటివిటీ దేనికైతే ఉంటుందంటే ఫ్లోరిన్‌కి అయితే ఉండడం జరుగుతుంది. ఫ్లోరిన్‌తో పాటు ఫ్లోరిన్‌కి అత్యధికంగా ఉన్న 118 మూలకాల్లో ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎంత అంటే 3.98 అనేది ఉండడం జరుగుతుంది. మిగిలిన నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్ వీటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది 3.04, ఆక్సిజన్ 3.44, క్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ 3.16 అయితే ఉండడం జరుగుతుంది. ఈ 4 మూలకాలే 3.3 సమ్ ఉండడం అయితే జరుగుతుంది. మిగిలిన 118 మూలకాల్లో ఈ 4 మినహాయించి మిగిలినవన్నీ 3 కంటే తక్కువగానే ఉండడం జరుగుతుంది. మనకి గతంలో ఎక్కువగా అంటే అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకం ఏదని ఎక్కువగా ప్రశ్న అయితే రావడం జరిగింది. అలానే
ఈ 4 మూలకాలు కూడా ఒకే విధంగా ఉన్నాయి. వీటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది 3.04, ఆక్సిజన్ 3.44, క్లోరిన్ అనేది 3.16 ఈ విధంగానే ఈక్వల్గా దరిదాపులు సమానంగానే ఉన్నాయి. కాబట్టి ఆడ్ మ్యాన్ అవుట్ రూపంలో కూడా ఇవ్వచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ 4 మూలకాలు, ఈ 4 ఎలిమెంట్స్ని కూడా గుర్తుపెట్టుకోండి. మొత్తం 118 మూలకాల్లో కల్లా మోస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ ఏదంటే ఫ్లోరిన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫ్లోరిన్కి దాదాపు ఈక్వల్గా ఉండేవి ఏంటంటే నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్. అలానే ద లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆర్ మోస్ట్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ అంటే అత్యధిక ధన విద్యుదాత్మకత గల మూలకం లేదంటే అతి తక్కువ రుణ విద్యుదాత్మకత గల మూలకం ఏది అంటే ఫ్రాన్సియం. 1వ గ్రూప్ మూలకమైన ఫ్రాన్సియం అనేది అతి తక్కువ ఎలక్ట్రోనెగటివ్ అంటే అతి తక్కువ రుణ విద్యుదాత్మకత గలది. అత్యధిక ధన విద్యుదాత్మకత గల మూలకం ఏదంటే ఫ్రాన్సియం అనేది అవుతుంది. దీని యొక్క ఎలక్ట్రోపాజిటివిటీ ఎంత అంటే 0.7గా ఉండడం అయితే జరుగుతుంది. హృదయం నుండి బయలుదేరి శరీర భాగాలన్నింటికి కూడా మంచి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు ఏవి? కరోనరీ రక్తనాళాలు అనేవి హృదయ కండరాలకి రక్తాన్ని సరఫరా చేస్తాయి. ధమనులు అనేవి హృదయం నుండి శరీర భాగాలన్నింటికి కూడా హృదయంలోని ఏవైతే మంచి రక్తం ఉంటుందో ఆ మంచి రక్తాన్ని శరీర అన్ని భాగాలన్నింటికి కూడా మంచి రక్తాన్ని అయితే సరఫరా చేసే రక్తనాళాలు ఏవంటే ధమనులు. శరీర భాగాల నుండి హృదయానికి రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాలు ఏవి అంటే శరీర భాగాల నుండి ఏదైతే చెడు రక్తం ఉంటుందో ఆమ్లజన్య సహిత రక్తం ఏదైతే ఉంటుందో దానిని హృదయానికి తీసుకుపోయే రక్తనాళాలు ఏవంటే సిరలు. గుండె కండరాలకి రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాలు అయితే కరోనరీ రక్తనాళాలు. హృదయం నుండి అంటే గుండె నుండి శరీర భాగాలకి రక్తాన్ని తీసుకుపోయేవి ధమనులు అయితే శరీర భాగాల నుండి హృదయానికి గుండెకి రక్తాన్ని తీసుకువచ్చే రక్తనాళాలు సిరలు. ఈ విధంగా మనకి ప్రశ్నిస్తే కనుక ఇక్కడ ఎంజీ మెగ్నీషియం పవర్లో E+ అనేది ఉండడం జరిగింది. అసలుకి ఈ ప్లస్ అంటే ఏంటి లేదంటే ఎంజీ పవర్లో ప్లస్ అని కూడా ఉన్నా అది ఆక్సీకరణం ఆక్సిడేషన్ రిడక్షన్ క్యాటలిస్ట్ అనేది ఈ విధంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇది చిన్న లాజిక్ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఈ ప్రశ్నకి అయితే సమాధానం చేయొచ్చు. సబ్జెక్ట్ తెలియకపోతే కనుక వీటికి ఆన్సర్ చేయలేం, కానీ సబ్జెక్ట్ తెలిస్తే కనుక ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఎక్కడైనా కూడా ఈ 118 మూలకాల్లోని ఏ ఎలిమెంట్ పైన కూడా ప్లస్ లేదా మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటే అది ఏమవుతుందంటే ఆ ఎలిమెంట్ అనేది ఎలక్ట్రాన్ని కోల్పోవడం అయితే జరుగుతుంది. ఎక్కడైతే E+ లేదంటే ఆ ఎలిమెంట్ పైన ప్లస్ అనే గుర్తుందనుకోండి అదేం చేస్తుందంటే ఎలక్ట్రాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఎలక్ట్రాన్ని కోల్పోవడాన్నే ఆక్సిడేషన్ అని పిలుస్తారు. అంటే తెలుగులో ఆక్సీకరణం అని పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి చూసుకుంటే ఆక్సిడేషన్ అంటే ఆటం అనేది అంటే పరమాణువు అనేది ఎలక్ట్రాన్ని కోల్పోవడాన్ని ఆక్సిడేషన్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా ఒక ఎలిమెంట్ పైన మనకి ప్లస్ అని గుర్తున్నదంటే అక్కడ ఆ ఎలిమెంట్ అనేది ఎలక్ట్రాన్ని కోల్పోతుందని అర్థం. ఎలక్ట్రాన్ని కోల్పోతుందంటే అక్కడ ఆక్సిడేషన్ జరిగిందని అర్థం. అలానే మనకి ఏదైనా ఎలిమెంట్ పైన మైనస్ గుర్తుందనుకోండి, మైనస్ గుర్తుందంటే ఆ ఎలిమెంట్ అనేది ఎలక్ట్రాన్ని గ్రహిస్తుందని అర్థం. అంటే క్షయకరణం చెందుతుందని అర్థం. ఎలక్ట్రాన్ని గ్రహిస్తే క్షయకరణం జరుగుతుంది, ఎలక్ట్రాన్ని కోల్పోతే ఆక్సీకరణం జరుగుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ కోల్పోతే మనకి పైన ఏం గుర్తుంటుందంటే ప్లస్ ఉంటే కోల్పోవడం అని అర్థంగా కోల్పోవడం అని గుర్తుపెట్టుకోండి, మైనస్ ఉంటే గ్రహించడం అనేది గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ని గ్రహించడం అనేది గుర్తుపెట్టుకోండి. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కొన్ని చిన్న లాజిక్స్ గుర్తుపెట్టుకుంటే ఇటువంటి ప్రశ్నలకైతే ఆన్సర్ చేయొచ్చు. మ్యాక్సిమం ఈ విధంగానే ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. మనకి ఏ ఎలిమెంట్ పైన కూడా ప్లస్ గుర్తిస్తే అది ఆక్సిడేషన్, మైనస్ గుర్తుంటే అది రిడక్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. ప్లస్ అంటే అర్థం ఏంటి ఎలక్ట్రాన్ని లాస్ అవ్వడం అనేది గుర్తుపెట్టుకోండి. అదే మైనస్ ఉంటే అదేంటి ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం అనేది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మన ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
1000 ప్రశ్నలకు సంబంధించిన జనరల్ సైన్స్కి సంబంధించి 1000 ప్రశ్నల పీడిఎఫ్ కావాలనుకునేవారు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ని అయితే ఇవ్వడం జరిగింది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ కావాలని మెసేజ్ చేయండి. పీడిఎఫ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.